నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దేశానికి అన్నం పెట్టే రైతన్న మాత్రం కష్టాల ఊబిలో కూరుకుపోతున్నాడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలవుతాయని భరోసాతో బతికిన రైతు ఆశ అడియాసే అవుతోంది. తన జీవితానికి ఎవరు భరోసా, వారికే ఓటన్నాడు. తనను ఖాతరు చేయకుంటే ఓటుతో బుద్ధి చెప్తానన్నాడు. కాంగ్రెస్ పై నమ్మకంతో గత ఎన్నికల్లో హస్తం పార్టీకి ఓటేసి గెలిపించాడు. రుణమాఫీ, రైతు భరోసా పథకాలతో బతుకులు బాగుపడతాయనుకున్నాడు. రైతన్నకు దన్నుగా నిలుస్తానని హస్తం పార్టీ ప్రకటించడం, రాహుల్ గాంధీ భరోసా ఇవ్వటంతో మురిసిపోయాడు. కట్ చేస్తే పథకాల అమలు అరకొరతో తల్లడిల్లిపోతున్నాడు. ఖజానాలో నిధుల్లేవంటూ సర్కార్ పథకాలకు కోత కోస్తోంది, అరకొర అమలు చేస్తోంది. దీంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. తాజాగా అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రుణమాఫీ క్రతువు పూర్తయిపోయిందని తేల్చి చెప్పేశారు. నాయకులు కన్ఫ్యూజ్ కావద్దని, రైతులను కన్ఫ్యూజ్ చేయొద్దని హితవు పలికారు. సర్కార్ వారి లెక్కల ప్రకారం 2 లక్షల లోపు 25 లక్షల కుటుంబాలున్నాయని, వారికి 20,616 కోట్లు చెల్లించామని స్పష్టం చేశారు. అయితే విపక్ష బీఆర్ఎస్ మాత్రం మొదటి నుంచి రుణమాఫీ ఎక్కడ పూర్తిగా అమలు చేశారో చెప్పాలి అంటూ నిలదీస్తోంది. సీఎం రేవంత్ నియోజకవర్గం అయినా సరే, ప్రతిపక్ష నేతల నియోజకవర్గాల సిద్దిపేట, సిరిసిల్ల అయినా సరే, ఎక్కడైనా సరే 100కు 100% రుణమాఫీ అమలైతే రాజకీయ సన్యాసం తీసుకుంటామని నేతలు కుండబద్దలు కొట్టారు. తాజాగా సర్కారు లెక్కతో రైతుల ఉసురు తీస్తున్నారని వారు మండిపడుతున్నారు. రుణమాఫీ మొత్తం 31,000 కోట్లని, ఇంకా 16 లక్షల మంది రైతులకు 10,000 కోట్లు ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల హామీ మేరకు రుణమాఫీ రైతులందరికీ చెల్లించాల్సిందేనని అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. నల్ల బ్యాడ్జీలతో ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఎన్నికల్లో చెప్పినట్టుగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో ఎమ్మెల్యేలు ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందంటూ నినాదాలు చేశారు. రుణమాఫీ బూటకం, కాంగ్రెస్ నాటకం అంటూ బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడ్డారు. 2 లక్షల రుణమాఫీలోనూ అరకొర అంటూ ఫైర్ అయ్యారు. మరోవైపు పంట నష్టంపై తాము నిరసన తెలుపుతుంటే మార్షల్స్ అడ్డుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్, పాయల్ శంకర్ విమర్శించారు. అకాల వర్షాలతో రైతులకు అపార పంట నష్టం జరిగిందని, రైతులకు ఎకరానికి 30,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఫసల్ బీమా పథకం అమలు చేయాలని, పంట చేతికొచ్చే సమయంలో రైతులు పూర్తిగా నష్టపోయారని పాయల్ శంకర్ దుయ్యబట్టారు. మరోవైపు మార్చి 21 నుండి 23 మధ్య వడగళ్ల వానల వల్ల జరిగిన పంట నష్టాన్ని అంచనా వేస్తున్నామని, రైతులను ఆదుకుంటామని మంత్రి తుమ్మల చెప్పారు. ఓవైపు కరువు కోరలు, మరోవైపు అకాల వర్షాలు మొత్తంగా తెలంగాణలో రైతన్న దుస్థితిని కళ్లకడుతున్నాయి. పండిన పంట చేతికి రాకపోగా, అకాల వర్షాలు, గిట్టుబాటు ధర రాక గోసపడుతున్న రైతన్న సర్కార్ హామీలు అమలు కాక కుదేలవుతున్నాడు. ఓట్లప్పుడే రైతే రాజంటూ ఘనంగా పలికే రాజకీయ పక్షాలు ఎన్నికలయ్యాక బోడిమల్లన్న అంటూ ఉసురు తీస్తున్నాయి. రుణమాఫీ ముగిసిందని అసెంబ్లీలో తుమ్మల ప్రకటనతో మా పరిస్థితి ఏంటని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇంకా 10,000 కోట్ల వరకు రుణమాఫీ అవుతోందని ఆశ పెట్టుకున్న రైతులు తమ పరిస్థితి ఏంటని లబోదిబోమంటున్నారు. సర్కార్ దిగొచ్చే వరకు రుణమాఫీపై పోరాటం ఆపబోమంటోంది బీఆర్ఎస్. అసెంబ్లీ సాక్షిగా సర్కార్కు వార్నింగ్ ఇచ్చింది. ఓవైపు కరువు, అకాల వర్షాలు, మరోవైపు రుణమాఫీ జరగకపోయే, ఇస్తానన్న రైతు భరోసా అందకపోయే, మొత్తంగా తెలంగాణ రైతు ఆగమాగమవుతున్నాడు. మాఫీ మాయ తమ బతుకును నట్టేట ముంచిందని రైతులు తల్లడిల్లిపోతున్నారు. రైట్, ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హామీ ఏదైతే ఉందో 6 గ్యారెంటీలో ఒకటి రుణమాఫీ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. మరి ఇప్పుడు అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 2 లక్షల రుణమాఫీ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది అని చెప్పారు. అయితే బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం 20 నుంచి 30% మంది రైతులకు మాత్రమే ప్రయోజనం కలిగింది, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని వాళ్ళు అడుగుతున్నారు. మరి వీళ్ళేమో పూర్తయింది అంటున్నారు, వాళ్ళేమో ఇంకా ప్రయోజనం 20 నుంచి 30% వరకే అని అంటున్నారు. ఎవరి వాదన కరెక్ట్? ఈరోజు మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వాసుదేవ్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులు, అలాగే జూమ్లో జాయిన్ అవుతున్నారు కపిలవాయి దిలీప్ కుమార్ గారు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ, అండ్ స్టూడియోలో ఉన్నారు దిలీప్ ఆచారి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అండ్ ప్రముఖ అనలిస్ట్ అందే సత్యం గారు కూడా జూమ్లో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి అందరికీ.
సో ముందుగా కపిలవాయి దిలీప్ కుమార్ గారితో మాట్లాడదాం. దిలీప్ గారు, మీరు 2 లక్షల రుణమాఫీ అని హామీ ఏదైతే ఇచ్చారో అది ఇక పూర్తయిపోయింది అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడము ఈరోజు ఇంతటి చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. అయితే బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం 20 నుంచి 30% మంది రైతులకు మాత్రమే ఇది ప్రయోజనం కలిగింది, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని వాళ్ళు నిరసన చేస్తున్నారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అసలు మరి మీరు అయిపోయిందని చెప్తున్నప్పుడు జిల్లాల వారీగా ఎంతమందికి ఈ లబ్ధి కలిగింది అనేటువంటి ఒక స్పష్టమైన లిస్ట్ ఒకటి రిలీజ్ చేస్తే సరిపోతుంది కదా? ఆ లిస్ట్ ఖచ్చితంగా ఉందండి, లేకపోవడం కాదు. బట్ వాట్ యూ హ్యావ్ టు సీ ఈజ్ మొత్తం రైతులకి పథకం అనేది ఎక్స్టెండ్ కాలేదు కదా. ప్రభుత్వం చెప్పిన కండిషన్ ఏంటంటే అది ఒక కుటుంబానికి మాత్రమే ఈ 2 లక్షల రుణమాఫీ వర్తిస్తున్నారు. అనగానే ఒకే కుటుంబంలో 2-3 కనుక లోన్ తీసుకుని ఉంటే ఆబ్వియస్లీ ఇది వర్తించదు. కాబట్టి కొంతమందికి రాలేదు, అందులో అనుమానం. తర్వాత 2 లక్షల వరకే ఇది అన్నది తప్ప మీకు రుణం అధికంగా ఉంటే మీ 2 lakhs ఎబోవ్ కనుక మీరు కట్టేసేటట్టు బ్యాలెన్స్ కడితే మీరు దానికి ఆ 2 lakhs వరకు ఎలిజిబుల్ అవుతారన్నారు. కాబట్టి కొందరు రైతులకు అంతకు మించి ఉండొచ్చు, వాళ్ళు ఆ పేమెంట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో 2 లక్షలు ఎబోవ్ వాళ్ళు పే చేయక కూడా ఆ ఎలిజిబిలిటీ లిస్ట్లోకి రాకపోయి ఉండొచ్చు. ఇది జిల్లా వారీగా అన్ని అగ్రికల్చర్ ఆఫీసర్స్ దగ్గర వాళ్ళు నోడల్ ఏజెంట్స్ గా పనిచేస్తారు, నోడల్ ఆఫీసర్స్ వాళ్ళ దగ్గర ఉంది అది. కాబట్టి సహజంగా కూడా అందరు రైతులకి ఇది వర్తించాలి, ఎందుకంటే కండిషనల్ కాబట్టి. సో నేను అంటున్నా అది అందరికి తెలుస్తుంది. ఆ కారణం చేతనే మధ్యలో ఏమైంది, ఈ కండిషన్స్ ఈ లాజిక్స్ కూడా చాలా క్లియర్ గా చాలా స్పష్టంగా మరి ఎన్నికల హామీలోనే చెప్పుండాల్సింది కదండి. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామనేది కదా మీరు ఇచ్చినటువంటి హామీ. నిజమే, కానీ ఈ కండిషన్స్ అని ప్రతిదానికి దీనికి కండిషన్ దానికి కండిషన్ ఎవడు ఓట్లేడు. అంటే ఇది ఓ రకంగా రైతుల్ని మోసం చేసినట్టే కదా. ఈ కండిషన్స్ చదువుకునే ఓపిక పబ్లిక్ ఉండదు, వాళ్ళు నమ్మరు కూడా ఈ కండిషన్స్ పెడితే. మొన్న కూడా గొడవ అయింది కదా ఈ కండిషన్స్ గురించి. కొందరు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కూడా రాలేదని దాదాపుగా రీసర్వే చేసిన సందర్భంలో మీకు జ్ఞాపకం ఉంటే దాదాపుగా 4,50,000 మందికి ఎలిజిబిలిటీ ఉండి కూడా రుణ సదుపాయం దొరకలేదు, రుణ వేవర్ దొరకలేదు. దొరకకపోతే అప్పుడు తుమ్మల వారు స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, ఎలిజిబిలిటీ అర్హత ఉండి కూడా మీకు దొరకకపోతే మీరు వరి అయ్యే పని లేదు, మా వాళ్లే బ్యాంక్ తరఫున ఒక నోడల్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ కూడా ఇంటింటికి పోయి సర్వే చేస్తారంటే దాదాపు 4,50,000 మంది ఎలిజిబిలిటీ తెలియదు. దానికి సపరేట్ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని మళ్ళా ఒక 4,500 కోట్లు రిలీజ్ చేసి ఆ మొత్తం కూడా 2 lakhs ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ అంతేట్టు చూస్తారు. ఇక ఎలిజిబిలిటీ లేని వాళ్ళ సంగతి ఇక మనం దాన్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కాబట్టి రఫ్లీ నాకు తెలిసి ఒక 23 lakhs రైతులకి, 23 లక్షల మంది రైతులకి బెనిఫిట్ అనేది అందింది. మీరు అన్నట్టు మిగిలిన వాళ్ళకి రాలంటే మరి ఒక కుటుంబానికి ఒకటి అయినప్పుడు సహజంగా కూడా రిస్ట్రిక్ట్ అవుతుంది. సో మరి మిగిలిన వాళ్ళకు కూడా మీరు ఈ మాట ముందే చెప్పొచ్చు కదా అని అంటే దట్ ఈస్ అదే వేరే డిబేట్. అది చాలా సందర్భాల్లో మీకు ఇప్పుడు మనం వేరే హామీలకు కూడా మనం కొన్ని ఏమంటున్నాం అంటే, ఇప్పుడు ఒక ఉమెన్ సంబంధించిన ఫ్రీ జర్నీ తప్ప అందరికి ఎలిజిబిలిటీ తప్ప ఇప్పుడు కొన్నిటికైతే ఆ కండిషన్స్ వస్తున్నాయి కదండి. ఇట్లాంటి మనం తీసుకోవాలి, ప్రభుత్వ పథకాల్లో తీసుకోవాలంటే డెఫినెట్లీ వాటికి ఎలిజిబిలిటీ ఉండాలనేటువంటి వస్తుంది. సో అది ఎలిజిబిలిటీ లేకుండా లేదా వైట్ కార్డ్ హోల్డర్ కాకుండా లేకపోతే ఆదాయ పరిమితి అదనంగా ఉండి ఇన్కమ్ ట్యాక్స్ పే కూడా ఈ రోజు అవి తీసుకోవాలంటే కష్టం. రైతు భరోసా సంబంధించి కూడా మీరు చాలా క్లియర్ గా మనం చెప్పాం ఏంటంటే, మీరు ఇది ఈ రకంగా అందరికి అందదు. ఇప్పుడు రైతు భరోసా ఇచ్చారు, మొదటిసారి ఏమో ఫ్రీగా ప్రతి వాళ్ళకు కూడా దాన్ని అందజేసే ప్రయత్నం చేశారు. గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన లిస్ట్ ప్రకారం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకంటే అప్పుడు అప్డేట్ కాలేదు కాబట్టి. ఆ తర్వాత అప్డేట్ అయిన తర్వాత 3 acres వరకు కూడా రైతు భరోసా అందింది తప్ప ఇంకా పై వాళ్ళకి ఇంకా అందలేదు. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ అందుతుంది. కాబట్టి అందులో 10 ఎకరాల వాళ్ళకు 20 ఎకరాలకు వచ్చే సమస్య లేదు. ఎవరెవరైతే వైట్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు, నాకు తెలిసి ఒక 5 acres 7 acres ఇంకా వాళ్ళు డిసైడ్ చేయలేదు. అది డిసైడ్ చేసిన తర్వాత అంతవరకే పరిమితం అవుతుంది తప్ప ఉన్న అందరు రైతులకు కూడా అది ఎలిజిబిలిటీ ఉన్నా లేకున్నా అది ఎక్స్టెండ్ అవుతుంది అన్నది లేదు. కాబట్టి డెఫినెట్లీ కండిషన్స్ అప్లై ఫర్ వేరియస్ బెనిఫిషరీ స్కీమ్స్. ఇట్లాంటి సబ్సిడీలు అందుకునే సందర్భంలో కొన్ని ఉంటాయి, ఖచ్చితంగా కండిషన్స్ ఉంటాయి. సపోజ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంది అనుకోండి, దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ పేర్ అయి ఉండకూడదు, నీకు కార్ ఉండకూడదు, నీకు ఫ్రిడ్జ్ ఉండకూడదు,
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పెడుతుంది అదే కండిషన్. కానీ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి రైతులకు కూడా సరిగ్గా రుణమాఫీ అవ్వలేదు. చాలా మంది రైతులు ఏదో ఆధార్ కార్డు సరిగా లేదనో లేకపోతే ఇంకోటో రీజన్స్ చెప్పేసి రుణమాఫీ అవ్వలేదని అంటున్నారు. అంటే ఒక్క రైతు కూడా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఒక్క రైతు కూడా మిస్ అవ్వకుండా రుణమాఫీ ఎందుకు చేయలేదు మరి సర్కార్? 100% తప్పు. ఎందుకంటే చాలా క్లియర్ గా మా వాళ్ళు ఇంటింటికి పోయి మొత్తం జాబితాలు సరి తీసుకున్న తర్వాత ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 4,30,000 మంది వచ్చారు వాళ్ళకి లెక్క. ఆ 4,30,000 కూడా క్యాబినెట్స్ సబ్సిక్వెంట్ గా అమౌంట్ రిలీజ్ చేస్తే ఆ మొత్తం కూడా కవర్ అయింది. నాకు తెలిసి 25 లక్షల మంది కుటుంబాలకు రైతులందరూ కూడా అర్హులైతే అందరికీ వచ్చింది. మేబీ 1 or 2 ఎక్కడైనా కేసెస్ ఎక్సెప్షనల్ ఉంటే నేను చెప్పలేను కానీ, బట్ వాళ్ళు ఇంటింటికి పోయి సర్వే చేశారు. వీళ్ళను మీరే పోయి చెప్పుకోండి అన్నారు. సపోజ్ ఎవరైనా రైతు నిజంగా కూడా ఎలిజిబిలిటీ ఉండి రాకపోతే యూ గో టు ద నియరెస్ట్ నోడల్ ఆఫీసర్ ఆర్ బ్యాంక్ ఆఫీసర్, అక్కడ పోయి చెప్పన్నప్పుడు ఎవరైనా పోకపోతే లేకపోతే అక్కడ ఉండకపోతే ఆ ఊళ్ళో లేకుండా బయటికి పోయి ఉంటే వాళ్ళకి రాకపోతే చెప్పలేం. కానీ ఇన్ని ఆపర్చునిటీస్ 2-3 నెలలు ఇచ్చిన తర్వాత ఇంకా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు అని అంటే మరి వాళ్ళు ఇద్దరు అక్కడ ఉండుండరు ఈ ఊళ్ళో, లేదా ఆ ఆఫీస్కి పోయి ఉండరు తప్ప ఈ అవకాశం లేదు. ఏ పద్ధతిలో అయితే ఆ కండిషన్స్ ప్రకారం ఇచ్చినా ఆ కండిషన్స్ ఒక కుటుంబానికి ఒకటి మాత్రం ఖచ్చితంగా 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలని కూడా మాఫీ అయింది. 100% కరెక్ట్. రైట్, ఓకే, రైట్. వాసుదేవ్ రెడ్డి గారు, మేడం వాసుదేవ్ రెడ్డి గారు, వాళ్ళేమో 100% రుణమాఫీ కంప్లీట్ చేశాము, కొన్ని కండిషన్స్ ఉన్నాయి కాబట్టి వాటికి లోబడి మేము వాళ్ళ రుణమాఫీ కంప్లీట్ చేశామని చెప్తున్నారు. ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న దిలీప్ ఆచారి గారికి, దిలీప్ కుమార్ గారికి, అదేవిధంగా అనలిస్ట్ అందే సత్యం గారికి, ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ నిత్యం ఇప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం అబద్ధాలు మాట్లాడినరో, పెద్దలు దిలీప్ గారు కూడా అదే మా అబద్ధాలు మాట్లాడుతున్నాడు. మొత్తం అయిపోయింది, ఇప్పటి వరకు లేరు, ఉన్న వాళ్ళు 5 లక్షల మందికి మేము ఇచ్చేసినాము ఆల్రెడీ, వాళ్ళు సర్వే చేసి అని అంటా ఉన్నారు. ఇలా నేను స్టేట్కి వచ్చి అడుగుతా ఉన్నా, దిలీప్ గారు మీరు చెప్పాలి డెఫినెట్గా, ఎందుకంటే మీరు విఘ్నులు అన్నీ తెలిసిన వారు, ఎప్పుడు కూడా వాస్తవాన్ని మీరు ఒప్పుకునే వ్యక్తులు. సో కాబట్టి ఇవాళ నిజంగా ఈ యొక్క రుణమాఫీ విషయంలో మీ ప్రభుత్వం మొదట ఏం చెప్పిందండి? ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా మీరు ఏర్పడ్డ తర్వాత మొదట ఎస్ఎల్బీసీలో 49,000 కోట్లు మరి రుణమాఫీకి అవసరమని చెప్పిండ్రు. ఆ తర్వాత క్యాబినెట్ మీటింగ్లో 31,000 అన్నారు. ఆ తర్వాత మీరు బడ్జెట్లో పెట్టిన బుక్లో 31,000 కోట్లు మేము పెట్టినామని గత 24-25 దాంట్లో చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు మీరు? ఈ బడ్జెట్లో చెప్తున్నది ఏంది? మీరు ఆల్రెడీ రుణమాఫీ అయిపోయింది, దానికి ఆల్రెడీ మేము 20,000 కోట్లు మేము ఇచ్చేసినాం 25 లక్షల మందికి అని మీరు చెప్తా ఉన్నారు. అంటే ఏది నిజం? ఇప్పుడు ఆనాడు మీరే చెప్పిండ్రు కదా, మీ ముఖ్యమంత్రి గారు, నా దగ్గర వీడియోలు ఉన్నాయి మీకు చూపించమంటే చూపిస్తాను, ఏం చెప్పిండు అన్నాడు? మీరు ఎప్పుడే వెంటనే కేసీఆర్ గారు చేసిన రుణమాఫీ అయిపోయిన వాళ్ళు మళ్ళీ మీరు బ్యాంకు పోయి తెచ్చుకోండి, మీరు తెచ్చుకున్నాక మా ప్రభుత్వం రాగానే డిసెంబర్ 9వ తారీఖు నాడు మీ మాఫీ చేసే బాధ్యత నాది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. మరి చేసిండ్రా? 2 లక్షల లోపు అన్నారు. అసలు 2 లక్షల తర్వాత మీరు ఎక్స్ట్రా ఉంటే కూడా కట్టుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పిండు. అదనంగా ఎంత ఉన్నా మీరు కట్టండి, ఆ 2 లక్షలు రుణం మాఫీ చేసే బాధ్యత మాదని చెప్పిండు ముఖ్యమంత్రి గారు. ఆ పైన కట్టిన వాళ్ళు ఇప్పుడు లబోదివాన్ని మొత్తుకుంటున్నారు. మిత్తిలకు తీసుకొచ్చిన డబ్బులు అది 50,000, 60,000, 20,000, ₹1,00,000 పైన ఎవరికైతే 2 లక్షల పైన ఉన్నారో ఆ పైన రైతులు కట్టిన వాళ్ళంతా వాళ్ళు ఇప్పుడు లబోదివాలు మెత్తుకుంటారు. దానికి ఎట్లాగూ లేదు అని చెప్పి మొన్న మీ అగ్రికల్చర్ మినిస్టర్ గారు చెప్పారు. పోనీ 2 లక్షల లోపన్న పూర్తి స్థాయిలో అందరికి అయిందా అంటే అది కూడా కాలేదు. మీరు మొత్తం కలిపితే 50% కూడా పూర్తి స్థాయిలో కాలేదు. దానికి మీరు 100% పూర్తి అయిందని చెప్పి మళ్ళీ సంకల్పం గుద్దుకుంటూ అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడడం ఏదైతుందో ఇప్పుడు రైతులే మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నారు కదా. ఇవాళ రుణమాఫీ కాక రైతులు ఇక్కడనే మేడ్చల్ జిల్లాలో బ్యాంకు దగ్గరికి పోయి అక్కడికి పోయి ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అనేక సందర్భాలలో రుణమాఫీతో కోసం అప్పుల పాలై మాకు రుణమాఫీ అవుతుందని చెప్పి ఆత్మహత్య చేసుకున్న సందర్భం మన కళ్ళ ముందు కనిపించింది కదా. ఇంకా అబద్ధాలు ఎందుకు మాట్లాడతారండి మీరు? ఇది సరే. ఇప్పుడు ఎందుకంటే రైతులు ఒక పక్క ఇప్పటికే మీ యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అనాలోచిత నిర్ణయాల వల్ల ఇప్పటికే మొత్తం రైతాంగం అంతా కూడా ఒక పక్క పంటలు ఎండిపోయినాయి, నీళ్లు లేక ఇబ్బంది పడతా ఉన్న సందర్భం. దాని మీద ఎక్కడ కూడా రివ్యూ ఉన్న సందర్భం లేదు. దాని గురించి ఆలోచన చేసే సద్వరం ఏనాడు కూడా ముఖ్యమంత్రి గారు చేసినట్టు కనిపించలేదు. మరో పక్క మీరు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీల పేరు మీద 13 అంశాలు ఇచ్చిండ్రు. 13 అంశాలను మీరు చేసిన హామీలు ఎన్ని అమలు చేసిండ్రు ఇప్పటి వరకు? ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు చేసిరు? మీరు చెప్తున్న మహాలక్ష్మి పేరు మీద చెప్తున్న ఉచిత బస్సు అది కూడా అరకొరగనే ఉన్నదా? అరకొరగనే నిధులు ఇస్తా ఉన్నారని చెప్పి ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్తా ఉన్నారు. ఆ ఇచ్చిన హామీలు కూడా ఇప్పటికే ఉద్యోగులు కూడా మా యొక్క గత ప్రభుత్వం జీవో ఇచ్చింది, ఆర్టీసీ కార్మికులను
ప్రభుత్వంలో విలీనం చేస్తామని మమ్మల్ని చేయలేదని చెప్పి వారు సమ్మెకు పిలిపించారు, దాన్ని ఏదో వాయిదా వేసుకున్నారు. సో అది కూడా అరకొరగానే ఉన్నది. ఇక మిగతా అంశాలు ఏమున్నాయి 6 గంటలలో మేము ఎక్కువ అడుగుతలేము. మీరు ఇచ్చిన 420 అంశాలు ఉన్నాయి, 420 అంశాలు ఉన్నాయి, వాటి గురించి చర్చకు వదలేము. మీరు 100 రోజులలో బాండ్ పేపర్ రాసిచ్చి 100 రోజుల్లో చేస్తామని మీరు ఎందుకు చెప్పిండ్రు? అప్పటికి తెలుసు కదా మీకు ఈ యొక్క ఆర్థిక పరిస్థితి. ఆనాడు మీ యొక్క ఇప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రి గారు ఆనాడు ఎన్నికల ముందు అడిగితే ఒక జర్నలిస్ట్ అడిగితే చెప్పిన సమాధానం డెఫినెట్లీ అంటే మాకు 100 సంవత్సరాల అనుభవం ఉన్నది రాజకీయంగా, డెఫినెట్లీగా మేము ఎట్లా చేయాలో అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తామని ఆనాడు బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు. మరి ఈనాడు మీరు మళ్ళీ చేతులు ఎత్తేస్తా ఉన్నారు. కానీ అవన్నీ చేయడానికి ఖజానా ఖాళీ అయింది, అదంతా బీఆర్ఎస్ మొత్తం లాక్కొని వెళ్ళిపోయింది, తీసుకొని వెళ్ళిపోయిందని చెప్తున్నారు. ఇది చాతగాక పక్కోళ్ళ మీద పడేయడం తప్పితే ఇది వాస్తవం ఏంటనేది మన బడ్జెట్ లో మేము మా మాజీ మంత్రి వారు హరీష్ రావు గారు లెక్కలతో సహా చెప్పింది కదా. మేము చేసిన అప్పులు మొత్తం అది కార్పొరేషన్ అప్పులు కాకుండా FRBM పరిమితులకు లోబడి మీ బడ్జెట్ బుక్కుల్లో పెట్టిరు. 3 లక్షల కోట్ల రూపాయలు FRBM అనుమతులకు లోబడి చేసినాం. అది కాకుండా కార్పొరేషన్ లోన్లు అన్ని కలిపితేనే 4,22,000 కోట్ల అప్పు చేసినాం. మేము చేసిన అప్పు అంతా కూడా మూలధన పెట్టుబడిగా పెట్టినాం, ఆస్తులు సృష్టించడమని అనేక సందర్భాల్లో చెప్పినాం. మేము ఇంకొకటి అడుగుతున్నామండి, ఇలా 15 నెలలు అధికారంలోకి వచ్చిర్రు, మీ యొక్క చెప్పిన పీరియడ్ అయిపోయింది, మీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇంకా గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన మీద పడి చెప్పడం అప్పులు చేసారు కాబట్టి మాకు ఇబ్బంది అవుతుందని చెప్పడం ఏదైతే ఉందో తప్పించుకోవడం తప్పితే నిజంగా వాసుదేవ్ గారు మీరు అప్పులు చేయడం ఒకటే కాదు మీరు చేసిన తప్పు. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండి మీరు గొంతెత్తుతున్నారు, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడతా ఉన్నారు, రుణమాఫీ గురించి చాలా బాగా క్వశ్చన్ చేస్తున్నారు. బట్ మీ ప్రభుత్వము మీరిచ్చినటువంటి హామీ 1 లక్ష రూపాయలు కూడా ఏకకాలంలో చేయలేదు కదా, అప్పుడు దానికి సమాధానం ఏంటి? ఎగ్జాక్ట్లీ మంచి క్వశ్చన్ అడిగిండ్రు. ఇది మా ప్రభుత్వం ఆనాడు మీ లెక్క 6 గ్యారంటీలు ఇచ్చి 100 రోజుల్లో చేస్తామని నేను చెప్పలేదు. డెఫినెట్గా మేము 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. మేము రెండు అంటే 9.5 సంవత్సరాల్లో 28,000 కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేసినాం. డెఫినెట్గా మేము ఆనాడే చెప్పినాం కదా, మేము అది కూడా అరకొరగా లాస్ట్ మూమెంట్లో చేసినాం, ఒప్పుకున్నాం కదా అనేక సందర్భాలలో. మా తోటి కాకనే కదా మిమ్మల్ని గెలిపించిండ్రు. ఇలా మేము ఒక్క రుణమాఫీ ఒక్కటే కాదు కదా మేము హామీ ఇచ్చింది, హామీ ఇయ్యని అనేక అంశాలు అమలు చేసిన వాడు. ఇలా రైతు బంధు హామీ ఇవ్వలేదండి, మేము కళ్యాణ లక్ష్మి హామీ ఇవ్వలేదు, షాదీ ముబారక్ హామీ ఇవ్వలేదు, మేము కేసీఆర్ కిట్టు హామీ ఇవ్వలేదు, అనేక ఇయ్యని హామీలను కూడా నెరవేర్చినామండి. డెఫినెట్గా ఇలా ఒక్క రైతు బంధు పేరు మీదనే దాదాపుగా 70 లక్షల మంది రైతులకు 1 లక్ష కోట్ల రూపాయలు ఒక రైతు బంధు పేరు మీదనే మరి రుణమాఫీ రైతు బంధు కలిపి ఇచ్చినామంటే ఒక రైతులకు. సో కాబట్టి చెప్పని హామీలు కూడా మీరు అమలు చేశారంటారు. మరి డెఫినెట్లీ పాప అంత చేసినా కూడా మరి ఎందుకనో మీకు ఓటే లేకపోయారు జనాలు, రైట్? అనేక సార్లు విశ్లేషించుకున్నామంటే డెఫినెట్ గా వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు చేసి చూపించుకోవాలి కదా. రైట్, ఒకసారి అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమన్నారు ఈ రుణమాఫీకి సంబంధించి, అలాగే బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఏం మాట్లాడుకున్నారో ఒకసారి చూద్దాం. అయితే నేను మంత్రి గారిని సూటిగా అడిగేది, సో 2 లక్షల లోపు రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు, 2 లక్షల పైన కూడా రుణమాఫీ కానటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి గారి మాట నమ్మి కొంతమంది ఆ పైన ఉన్న డబ్బులు కట్టారు, ఎప్పట్లోగా ఈ రుణమాఫీని పూర్తి చేస్తారు అనేది సూటిగా వారి సమాధానం చెప్పమనండి. 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ 2 లక్షల పైన లేదు. 2 లక్షల వరకు ప్రభుత్వ నిర్ణయం చెప్తున్నా. 2 లక్షలకి వరకు కుటుంబానికి 2 లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబాలు 25 లక్షలు మా దగ్గరికి చేరినాయి అధ్యక్ష. వాటికి మించి వల్లే 20,616 కోట్లు జమ చేయటం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకు సవినీయంగా మనం చేస్తున్నా. మీరు కన్ఫ్యూజ్ కావద్దు, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. ఇక బీజేపీ నాయకులు దిలీప్ ఆచార్య గారితో మాట్లాడదాం. దిలీప్ గారు, తెలంగాణ రైతులపై రుణమాఫీకి సంబంధించి అసెంబ్లీలో ఇంత రచ్చ జరుగుతోంది. ఇటు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన దాన్ని బీఆర్ఎస్ వాళ్ళు నిరసనలతో ఇంత వేడెక్కిస్తున్నారు. కానీ బీజేపీ ఎందుకు ఆ స్థాయిలో పోరాటం చేయట్లేదు రైతులకు సంబంధించినటువంటి ఈ అంశంపై? గుడ్ ఈవినింగ్ అండి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, మీకు కో ప్యానలిస్టులకి. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి నికార్సుగా చెప్తా ఉంది, ప్రశ్నిస్తూ ఉంది. రైతుల తరఫున మాట్లాడుతున్నది భారతీయ జనతా పార్టీ. మాట్లాడాల్సిన సందర్భంలో అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ ఉన్నాము. గొంతు నొక్కుతా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వము అసెంబ్లీలో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది.
బయట ఎక్కడ మాట్లాడకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకోటి మనం ఎట్లా బుల్డోజ్ చేస్తున్నారో అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడే మనం చూసినాము. మీరు పెట్టిన మీ కాప్షనే చూడండి, మాఫీ మాయ భరోసా బోగస్ అనేది చూస్తూనే ఉన్నాం. అది వాళ్ళ నినాదం కాదు, అది నినాదం కాదు. ఇప్పుడు తెలంగాణ సమాజం గదే చెప్తా ఉన్నది, వేరే ఏం చెప్తలేదు. ఈడ రాకెట్ సైన్స్ ఏం లేదండి. వారు చెప్పిన ప్రకారమే ఇప్పుడు మిత్రుడు చెప్పిండు ఇంతకుముందు 2024-25 బడ్జెట్ లోపల వాళ్ళు ప్రకటించిన రుణమాఫీ మొత్తం ఎంత, 31,000 కోట్ల రూపాయలు. మళ్ళీ ఇప్పుడు 20,000 కోట్ల రూపాయలు మేము మాఫీ చేసినామని అంటే మరి మిగతా 16,000 కోట్లు ఎక్కడ పోవాలి? మేము అడుగుతా ఉన్నాము. ఇంకా దాదాపు 16 లక్షల కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. 11,000 కోట్ల రూపాయలు మీరు చెప్పినట్టే. యాక్చువల్గా బ్యాంకర్లు చెప్పిందేమో 49,000 కోట్ల రూపాయలు, బ్యాంకర్ల సమితి చెప్పిందేమో 49,000 కోట్ల రూపాయలు. వీళ్ళు బడ్జెట్లో 2024-25 బడ్జెట్లో పెట్టిందేమో 31,000 కోట్లు, ఇప్పుడు ప్రకటించిందేమో 20,000 కోట్లు, 20,000 కోట్ల చేంజ్. కానీ మేమంటున్నాం కనీసం మీరు చెప్పిన అంకెల కన్నా కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందా? రేవంత్ రెడ్డి గారు ముందే చెప్పిండు, ఎన్నికల కంటే ముందు అందరు తెచ్చుకోండి కట్టండి అని చెప్పిండు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు కట్టుకోండి, బ్యాంకులకి మిగతాది మొత్తం మేము మాఫీ చేస్తామని చెప్పారు. ఒకవేళ ₹1,00,000 తీసుకున్న వాళ్ళు ఉంటే 2 లక్షలు తీసుకోండి అని చెప్పారు. వీరే చెప్పారు కదా, కాంగ్రెస్ పార్టీ చెప్పిండు. ఇప్పుడేమో షరతులు వర్తిస్తాయండి అని చెప్పి దిలీప్ కుమార్ గారు ధైర్యంగా చెప్తున్నారు. మన రాజ్ న్యూస్ వేదికగానే చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? కండిషన్స్ అప్లైస్. మరి అదే చెప్పేది ఉండే, మీరు కనీసం ఎన్నికల మేనిఫెస్టోలన్నా 6 గంట గ్యారంటీలు ఇచ్చేటప్పుడు ఆ రేవంత్ రెడ్డి గారు పైన అనౌన్స్ చేస్తా ఉంటే కింద వెనక మైక్లో కండిషన్స్ అప్లై అని ఒక సిగ్నల్ వచ్చింటే అందరూ అదే విధంగా ఉంటుండే కదా. అది కూడా అన్నారు కదా, అలా చెప్తే ఓట్లు ఎవరు వేస్తారు? అదే ఓట్ల కోసము రైతులను మోసం చేశారు. రైతులని అలవిగాని మోసం చేసింది ఈ ప్రభుత్వం అండి. గడిచిన 10 సంవత్సరాల లోపల ఆ ప్రభుత్వం మోసం చేస్తుందని చెప్పి వీళ్ళని భుజాల మీదకి ఎక్కించుకుంటే వీరు చేసిన ఘనకార్యం ఏముందండి? రైతు భరోసా అని చెప్పిర్రు, రైతు బంధు ఒకసారి ఇచ్చిండ్రు, 3 సార్లు రైతు బంధు ఇయ్యలేదు, రైతు భరోసా ఇయ్యలేదు. ఇప్పుడు తగుదనమ్మా అని చెప్పి రైతు భరోసా 12,000 అని చెప్తున్నారు. 15,000 రూపాయలు మేము ఇస్తాము December 9వ తారీఖు అని చెప్పిండ్రు. రైతు భరోసా ఇప్పుడు 12,000 కుదించారు. రైతులకి వడ్లకి దొడ్డు వడ్లకి మొత్తం బోనస్ ఇస్తాం 500 రూపాయలు అని చెప్పారు. సన్న వడ్లకు బోనస్ అని చెప్పారు. రైతు కూలీలకి నెలకు పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఎక్కడ ఏది లేదు. రైతులని నట్టేట ముంచిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కనుక ఎక్కడ కూడా మాట్లాడడానికి అవకాశం లేదు. సమాజంలో తెలంగాణ ఊర్లలో ఏ ఊరికి వచ్చినా నిలబడి మాట్లాడే ధైర్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఎందుకనంటే మీరు చెప్పిన మాట మేమంటలేమండి. నిన్నమన్న దామోదర్ రాజనరసింహ గారు వారి కాన్స్టిట్యూన్సీలో ఒక కార్యక్రమంలో జరిగితే మా దగ్గర 300 మందికి రైతులు రుణమాఫీ జరిగింది, ఇంకొక 200 మందికి జరగాల్సిన అవసరం ఉంది, జరుపుతామని చెప్పి వారే చెప్పారు కదా. మేము ఎక్కడ కూడా మీరు చెప్పని అంశాలను మేము ప్రస్తావిస్తలేదు. మీరు చెప్పిన అంశాలే మేమేం చెప్తా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు నిన్నగాక మొన్న పోయి ఏం చెప్పొచ్చిండు? ఎన్డీటీవీ కాంక్లేవ్లో చెప్పిండు కదా, ఢిల్లీ వేదికగా చెప్పిండా లేదా? మీరు చెప్పినా మేము 28,000 కోట్ల రూపాయలు మా ఆదాయము, దాదాపు 6,300 కోట్ల రూపాయలు అప్పులకి వడ్డీలకు కడతా ఉన్నాము, 6,500 కోట్ల రూపాయలు జీతాలు పెన్షన్లకు కడుతున్నాం. మేము ఎక్కడ ఒక 500 కోట్ల రూపాయలు కూడా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పథకాలలో మేము చేయలేకపోతున్నాము. అది మా దుస్థితి అని చెప్పిండు. మీరు ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి గంభీరంగా ప్రకటనలు ఇస్తారు, మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి. ఏది లేకుండా 1,50,000 కోట్ల రూపాయలు వీటన్నింటికీ లేవు. 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి మూసి సుందరీకరణ చేస్తామని చెప్తా ఉన్నారు. ఒక ఎజెండా లేదు, ఏది లేదు. వాళ్ళ ఇప్పుడు దిలీప్ కుమార్ గారు చాలా కరెక్ట్గా చెప్పారు. వారు నిజాయితీ పరుడు, వారి నోటికుంటే అబద్ధాలు మాట్లాడాలంటే మాట్లాడలేడు ధైర్యంగా. కనుక వారు నిజాలను ఒప్పుకుంటారు, బహిరంగంగా ఒప్పుకుంటాడు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? బుకాయిస్తుంది, బుల్డోజ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఈ వ్యక్తి నిజాయితీ పరుడు కాబట్టి అబద్ధాలని కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. కనుక ఏమంటున్నాడు వారు? మేము కండిషన్స్ అప్లై అండి, తప్పకుండా ఇవన్నీ జరిగే అవకాశం ఉంది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. అరే 3.5 సంవత్సరాలు కాదయా బాబు, 100 రోజుల్లో ఇస్తామని చెప్పారు కదా. 100 రోజుల్లో ఇస్తామని చెప్పారు, 1.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు ఇవ్వండి అని చెప్తే ఏం చెప్తా ఉన్నారు? ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది, మేము కండిషన్స్ అన్ని చూస్తూ ఉన్నాం. రేషన్ కార్డులు ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మీరు అవి ఇవి గొప్పలు చెప్పుకోకండి. కనీస అవసరాలైన ఒక రేషన్ కార్డుని ఇవ్వలేని దుస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది. దాన్ని ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఏది చేయలేదు. ఇప్పటి వరకు మీరు చెప్పిన అంశము నిరుద్యోగ భృతి అని చెప్పారు, గాలికి వదిలేసిర్రు. తులం బంగారం అని చెప్పారు, గాలికి వదిలేసిర్రు. స్కూటీలు అన్నారు, గాలికి వదిలేసిర్రు. ఏ ఒక్క అంశం చెప్పండి, ఏది కంప్లీట్ అయిందో చెప్పండి. ఏదన్నా అంటే మేము ఉచిత బస్సు ఇస్తూ ఉన్నారు. అరే ఉచిత బస్సు ఇస్తూ ఉన్నారు, దానికి సంబంధించిన మౌలికమైన వసతులు కల్పిస్తూ ఉన్నారా? కొత్త బస్సులు ఎన్ని కొన్నారు చెప్పండి? ప్రయాణం చేసే వాళ్ళకి కొత్త బస్సులు ఎన్ని కొన్నారు?
ఏది లేకుండా మేము అవి చేసినాం ఇవి చేసినాం కరెంటు ఫ్రీ ఇచ్చినాం ఏవి ఫ్రీ ఇయ్యలేదు, ఏవి ఇస్తలేరు, అన్ని నత్తనడకనే కొనసాగుతా ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వము. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రైతుల పరిస్థితి తెలుసా తెలీదా? ఇప్పుడు దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల పరిస్థితి తెలుసు కదా. తెలిసినప్పుడు ఒక్క నిమిషం, ఇక్కడ తెలంగాణ రైతులు అరిగోసపడుతున్నారు, కరువు అకాల వర్షాలతో ఆగం అయిపోతున్నారు అన్నది కేంద్రం దృష్టిలో ఉంటే, మరి తెలంగాణ రైతులను ఆదుకోవడానికి ఒక ప్రత్యేక ప్యాకేజో లేకపోతే ఏదైనా వాళ్ళ సహాయం కోసం చేయొచ్చు కదా. ఇప్పుడు రోజా గారు మేమేమంటున్నాము, మేము మా పరిధిలో ఉన్నంత వరకు అన్ని రకాలుగా ఇప్పుడు మేము నిన్న రైతు సమ్మాన్ నిధి విడుదల చేసినాం 2000 రూపాయలు రైతులకి. అందరి ఖాతాలకు వచ్చినాయా లేదా? ఎవరన్నా ఒకరు మా ఖాతాలకు రాలేదని చెప్పి ఎవరన్నా కంప్లైంట్ చేయమని చెప్పండి. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం విడుదల చేసిన నిధులు వీళ్ళ ఎందుకు నిధులు ఆగిపోతాయి మధ్యలోనే? ఎందుకు ఆగిపోతున్నాయి? మేము మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పైన నెపం నెట్టి మీరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకండి. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు ఏం చేయాలి, ఏమి ఇవ్వాలి, ఎన్ని నిధులు ఇవ్వాలి అన్ని ఇస్తూనే ఉన్నారు, కట్టగట్టి ఇస్తూనే ఉన్నారు. వాటితోటే మీరు బతికి బట్టగడతా ఉన్నారు. నిన్నటికి నిన్న మళ్ళా వేసిండ్రు. ఎప్పుడు మంగళవారం వస్తుంది, ఎప్పుడు రిజర్వ్ బ్యాంక్ దగ్గర వేలంలో పాట పాడుకోవాలి, అప్పులు తెచ్చుకోవాలని చెప్పి 1,50,000 కోట్ల రూపాయలు వీళ్ళు తెచ్చిన అప్పు 1,50,000 కోట్ల రూపాయలు 15 నెలల కాలంలో తెస్తే నెక్స్ట్ 3.5 సంవత్సరాల లోపల ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తెస్తారు అంటే 7.5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తాము అని చెప్పి తెలంగాణ సమాజానికి చెప్పగానే చెప్తా ఉన్నారు కదా. మీరు కొత్తగా చేస్తున్నది ఏంది? మీరు ఆ ప్రభుత్వం మీద పడి ఏడుస్తా ఉన్నారు. ఇప్పుడేం మీరు చేస్తున్నది ఏంది? మీరు కొత్తగా ఏం రాకెట్ సైన్స్ ద్వారా మీరు ఏం అద్భుతాలు సృష్టించరు? తెలంగాణలో మీరు అప్పులు చేస్తా ఉన్నారు, ఆడంబరాలకు పోతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు పర్యటనకు పోతే భోజనం ఖర్చు 63,000 రూపాయలు, ఒక ప్లేట్ ఖర్చు. ఎవడి జాగిరిది? ఎవడి సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము తీసుకొని దర్జాగా మీరు అనుభవిస్తా ఉన్నారు. రైట్ దిలీప్ ఆచార్య గారు, సత్యం గారితో మాట్లాడదాం. సత్యం గారు, ఇప్పుడు కాంగ్రెస్ చెప్తున్నట్టుగా రుణమాఫీ కంప్లీట్ అయిపోయింది, మేము అందరికీ ఇచ్చినటువంటి హామీని అమలు పరిచామని వాళ్ళు సగర్వంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఇటువైపు చూస్తే బీఆర్ఎస్ ఏమో నిరసన చెప్తోంది, బీజేపీ కూడా వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారో అవన్నీ కూడా గొంతెత్తి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎవరి వాదన కరెక్ట్? ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితికి సంబంధించి ఏం జరుగుతుందంటారు? ఏ పార్టీ ఏ వైఖరి ప్రదర్శించినా ఒక ఎకనామిక్ స్టూడెంట్గా నేను కొన్ని ఫ్యాక్ట్సే చెప్పాలి. ఎందుకంటే అసలు దేశంలో ఏ రాష్ట్రానికి కూడా స్వతహాగా రుణమాఫీ చేసే కేపబిలిటీ లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకారమే దరిదాపు ఎఫ్ఆర్బిఎం యాక్టులు, కార్పొరేషన్ అప్పులు కలిపితే 30% పైన దరిదాపు 8-10 రాష్ట్రాలు ఇవాళ ఉన్నాయి. రోజుకు జిఎస్డిపితో పోలిస్తే ఆ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఎన్కే సింగ్ కమిటీ రికమెండేషన్ ప్రకారం కేంద్రం జీడిపిలో 37% మించి అప్పులు చేయొద్దు, రాష్ట్రాలు 28.5% మించి చేయొద్దు అని చెప్పేసి ఒక రిస్ట్రిక్షన్ పెట్టింది. కానీ ఇవన్నీ దాటేసి 40-50% కూడా పంజాబ్ లాంటి రాష్ట్రాలు పోయినాయి. కాబట్టి ఈ జిఎస్డిపి అప్పుల నిష్పత్తి చూస్తే ఏ రాష్ట్రానికి కూడా స్వతహాగా అప్పులు రుణమాఫీ చేసేటువంటి క్యాపబిలిటీ లేదు. కానీ ఎలక్షన్లో పోటీపడి అధికారాలు రావటం కోసం గతంలో కానీ ఇప్పుడు కానీ ఈ రుణమాఫీ అనేటువంటి సమస్య, ఇతరుల సమస్యలు కూడా ఇవాళ ఎలక్షన్లో క్యాంపెయిన్లో హామీ ఇచ్చారు కాబట్టి చేస్తున్నారు. ఇది ఒక అంశం. రెండవది, 18-20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారాలు ఉన్నా లేదా మిగతా ప్రతిపక్షాలు మిగతా రాష్ట్రాల్లో ఉన్నా ఈ రుణమాఫీ అనేది ఎత్తుకోలేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుకోలేదు. ఎందుకంటే ఆ కెపాసిటీ లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, రాష్ట్రాలకు ఉన్నటువంటి రిసోర్సెస్ ఉన్న పరిస్థితులు ఆ క్యాపబిలిటీ లేదు కాబట్టి ఎవరు దీన్ని టచ్ చేయట్లేదు. తర్వాత మూడో అంశం ఏంటంటే, మన తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు వాస్తవం ఉన్న మేరకు, పరిమితుల మేరకు 31,000 కోట్లు రుణమాఫీ చేస్తేనే అందరికి అవుతాయి. కానీ ఇవాళ 21,000 కోట్ల రుణమాఫీ చేశారు. ఇది తెలంగాణ బడ్జెట్ లేదా తెలంగాణ అప్పుల పరిమాణం చూస్తే ఇది పెద్ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఇన్ని చేయలేదు ఏ రాష్ట్ర ప్రభుత్వం. అందులో ఒకే ఫైనాన్షియల్ ఇయర్ చేయటం మరీ తప్పు. ఎందుకంటే మేము 100 రోజుల్లో చేస్తాం అన్నారు కాబట్టి హామీ మేరకు చేస్తున్నామని అన్ని సమీకరించి, అప్పులు అన్ని సమీకరించి చేశారు. కానీ ఒకే ఫైనాన్షియల్ ఇయర్ చేయటం అనేటువంటిది ఒక ఎకనామిక్ స్టూడెంట్కి ఇది తప్పు. దీన్ని గతంలో కేసీఆర్కి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఎదురైంది. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాని ఆయన 5 ఏళ్ల స్పాన్లో మాఫీ చేశాడు. 5వ ఏడు దరిదాపు 40% రైతులకు ఆ 1,00,000 కూడా రుణమాఫీ కాలేదు, అకౌంట్లో పడలేదు. అంటే ఆడికే ఆ 11-12 వేల కోట్లు
రుణమాఫీ చేయడానికి 5 ఏళ్ళు తీసుకున్నాడు. 5 ఏడు కూడా కష్టమైంది. తర్వాత చేసిన రుణమాఫీలు కూడా 30% బెనిఫిట్ అయింది. మిగతా అంతా ఎవ్రీ ఇయర్. క్రాప్లో అనుకున్న క్యారెక్టర్ ఏమిటంటే 7% వడ్డీ ఉంటుంది. విత్ ఇన్ టైం 11 మంత్స్లో రీపే చేస్తే 4% కేంద్ర ప్రభుత్వం రియంబర్స్ చేస్తుంది. రైతుల మీద 3% మాత్రమే పడుతుంది, అంటే పావలా వడ్డీ పడుతుంది. రైతులు రీపే చేస్తే మళ్ళీ రుణమాఫీ అయితో లేదని చెప్పేసి 4-5 ఏళ్ళు రీపే చేయలేదు. దాంతో లక్షలో 60,000 వడ్డీ ఉంటే 40,000 అసలు. ఆ విధంగా 5 ఏళ్ల స్పాన్లు చేయటం వల్ల 60% వడ్డీల కింద పోయి 40% బెనిఫిట్ అయ్యింది. ఇది మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంది. కేసీఆర్ ఎఫర్ట్ చేసి చేద్దాం అనుకున్న బడ్జెట్ లిమిటేషన్స్, వనరుల లిమిటేషన్స్ తోటి ఆయన ఆ ఇబ్బందులు పడ్డాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావాలన్నటువంటి ఉత్సాహంతో 2 లక్షల రుణమాఫీ చేస్తానది. ఈ 2 లక్షల రుణమాఫీ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో చేయటం చాలా కష్టం, చేశారు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, మీరు అందరికి చేస్తామని అంటున్నారు. నా సజెషన్ ఏంటంటే ఒక ఎకనామిక్ స్టూడెంట్గా మిగతా 11,000 కోట్లు కూడా ఈ 4 ఏళ్ల స్పాన్లో ప్రతి సంవత్సరం 2,000 కోట్ల చొప్పున వీళ్ళకు రుణమాఫీ చేస్తే ప్రతిపక్షాల డిమాండ్ సర్వ్ అవుతుంది, అధికార పక్షం హామీ కూడా సర్వ్ అవుతుంది. ఇది ఒక ఒప్పుకోవట్లేదు కదా, 100% అయిపోయింది అని అంటున్నారు కదా. కాదండి, ఇది అది కాంగ్రెస్ 100% అయిపోయింది అనేది అబద్ధం. ప్రతిపక్షాలు ఒకే ఫైనాన్షియల్ చేయాలంటే సాధ్యం కాని పని. ప్రతిపక్షాలకు తెలుసు, అధికార పక్షానికి తెలుసు. కాబట్టి అది నిలబెట్టుకోవటం అంటూ జరిగితే ఇంకా 4 ఏళ్ల స్పాన్లో మిగతా వాళ్ళ రుణమాఫీ చేస్తే న్యాయం జరుగుద్ది. ఇది ఒక అంశం. తర్వాత 4వ అంశం ఏంటంటే ఇవాళ తెలంగాణ కాదు ఏ కేంద్ర ప్రభు అసిస్టెన్స్ లేకుండా కష్టం. మనకు ఎక్స్పీరియన్స్ ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు యూపీఏ ఫస్ట్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం 1,64,000 కోట్ల రుణమాఫీ చేసింది. కేంద్రం దేశవ్యాప్తంగా చేసింది కూడా 1,64,000 కోట్లే. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిన్న నిర్మలా సీతారామన్ ప్రకటించారు పార్లమెంట్లో, ఎన్పిఏ అసెట్స్ రుణాలు మళ్ళీ అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద రుణాలు మొండి బాకాయలు అన్ని కలిపి 16 లక్షల కోట్లు మాఫీ చేశాం ఈ 10 ఏళ్లలో చెప్పింది. అంటే ప్రతి సంవత్సరం 1,60,000 కోట్లు ఇండస్ట్రియలిస్టులకు మాఫీ జరిగింది. ఏది మొండి బకాయిలు. మరి వాళ్ళకు అట్లా మాఫీ జరిగితే ఎవరు మాట్లాడరు. కానీ ఒక్కసారి 1,60,000 కోట్లు రైతులకు మాఫీ చేస్తే దేశవ్యాప్తంగా చాలా అర్బన్ ఎకాడమిషియన్స్ రాశారు. ఏంది మళ్ళీ రైతులు రీపే చేయలేడు, రీపే చేయకుండా ఇది ఒక అలవాటు చేస్తున్నారు, అసలు అగ్రికల్చర్కి మాఫీ చేయటం ఏంది, అగ్రికల్చర్ కాస్త రీపేయింగ్ కెపాసిటీ అయితే రకరకాలైనటువంటి ఎకాడమిషియన్స్ రాశారు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం కనుక దాని దగ్గర వనరులు, ఎందుకంటే ఇవాళ వనరుల మనకు లెక్క ఉంది, సెన్సెస్ ఉన్నాయి. 66% వనరులు కేంద్ర ప్రభుత్వం చేతిలో పోతే మిగతా 34% అన్ని రాష్ట్రాల చేతుల్లోకి వస్తుంది. అట్లాగే ఖర్చు అన్ని రాష్ట్రాలు కలిసి ఖర్చు పెట్టేది 66% అయితే కేంద్రం వారి ఖర్చు పెట్టి 34% అనేది అఫీషియల్ లెక్క ఉంది. కాబట్టి రోజు రోజుకు మనం ట్యాక్సులు కానీ ట్యాక్సుల మీద మిగతా అనేకమైనటువంటి రాష్ట్రాలకు రానటువంటి క్యాప్ ఉన్నటువంటి అనేక సోర్సెస్లో ఉన్నటువంటి వాటిలలో కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇప్పుడు కుటుంబానికి 6,000 ఇస్తుంది. 2,000 ఇచ్చారు, 4,000 ఇచ్చారు, ఇప్పుడు 6,000 పెంచారు. ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఆ లిమిటేషన్స్ పాటిస్తుంది? దేశవ్యాప్తంగా ఇస్తే కేంద్రం భరించలేదనేది ఒకటి. కేంద్రానికి ఉన్న కెపాసిటీ కూడా పేద రైతులకు, అంటే వైట్ రేషన్ కార్డులు ఉన్నటువంటి దాదాపు దేశంలో 14 కోట్ల మంది రైతులు, 5 కోట్ల మంది రైతులకు మాత్రమే, అది కూడా బిలో ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ 6,000 కుటుంబానికి 6,000 మాఫీ చేస్తున్నారు. అది రాష్ట్రాలు కూడా అటువంటి లిమిట్స్ పెట్టుకొని మాట్లాడటం అవసరం. కానీ రాజకీయ అధికారం కోసం అనేక విధాలుగా మాట్లాడుతున్నటువంటి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ఎన్ని మాటలను చెప్పండి, ఎలక్షన్స్ రాగానే ఈ ఉచితాలు లేదా ఇవన్నీ సబ్సిడీలు ఇవన్నీ అన్యాయం అని చెప్పినటువంటి ప్రధానమంత్రి బీజేపీ కూడా మన రాష్ట్రాల్లో కొన్ని చాలా ఉచితాలు హామీ ఇచ్చారు. కాబట్టి అంతేకాదు సుప్రీంకోర్టు కూడా అన్నదిగా నిన్నగాక మన సుప్రీంకోర్టు ఏందండి వైట్ రేషన్ కార్డులు అన్ని కుటుంబాలకు ఇచ్చేస్తారా, అసలు పేదలకు న్యాయం జరగట్లేదని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రతి పార్టీ అందరికీ ఇవ్వాలే అంటారు. ఇవాళ ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాల్లో 90% మందికి వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. ఎందుకు తీసుకుంటారు వాళ్ళు అంటే బియ్యం కోసం తీసుకోవట్లే. ఇది అన్నిటికీ గవర్నమెంట్ అడుగుతున్నటువంటి మల్టీపర్పస్ పర్పస్ కార్డుగా మారింది. దానికోసం 20 ఎకరాలు 15 ఎకరాలు రైతుల దగ్గర కూడా వైట్ కార్డులు ఉన్నాయి. ఆ కోట కింద బియ్యం తీసుకొని రీసైక్లింగ్ చేసి గవర్నమెంట్కి నష్టం చేస్తున్నారు. కాబట్టి అన్ని పార్టీలు కూడా కన్స్ట్రక్టివ్ ఆలోచిస్తే ఇటువంటి అన్ని దారికి వస్తాయి. కాబట్టి ఆ ఆస్పెక్ట్లు ఆలోచించి
విమర్శలు కానీ సూచనలు కానీ డిబేట్ కానీ చేస్తే బాగుంటుందని నాకున్న ఒపీనియన్. రైట్ అండి, మరొకరితో పడతాం. దిలీప్ గారు, రుణమాఫీ అనేది ఓట్ల కోసం కాంగ్రెస్ చేసినటువంటి ఒక డ్రామా అని బీఆర్ఎస్ బీజేపీ ఆరోపిస్తున్నారు. అది రైతులకు మీరు చేసేటువంటి సాయం కంటే మీరు చేసిన షోనే ఎక్కువగా ఉంది అని అంటున్నారు. మేడం, ఇప్పుడు ఎంత పొలిటికల్ డిబేట్ ఇది. కోడొక ఒక పార్టీ, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. నేను ఇంతకుముందే చెప్పాను, మేము అనుకున్న సమయానికి చేసి ఉండకపోవచ్చు, లేదా అందరికి ఇస్తామని దానికి ఒక కండిషన్ పెట్టి ఉండవచ్చు. అందులో అబద్ధమేం లేదు. ఎందుకంటే కండిషన్ అనేది ముందు ఎలక్షన్ టైంలో మీరు అన్నట్టు మేము అన్నది కాదు. మేమేమన్నాం కండిషన్ అంటే కుటుంబానికి ఒకళ్ళకి మాత్రమే ఇస్తామనే కండిషన్ పెట్టడం వల్ల ఈరోజు 23 లక్షల మంది కంటే మించి రైతులు బెనిఫిట్ కాలేదనేది వాస్తవం. ఇంతకుముందు అందరి సిద్ధం గారు అన్నట్టు ఎస్, మేము ఒక 21 ప్లస్ 3,500 తర్వాత రిలీజ్ చేస్తే 24,500 కోట్లు మాత్రమే ఇచ్చాం తప్ప బడ్జెట్లో ప్రొవైడ్ చేసిన 31,000 కోట్లు ఇవ్వలేదు. ఇస్తే ఇంక కొంతమంది కొన్ని లక్షల మందికి లాభం జరిగి ఉండేదేమో అనేది దాంట్లో పెద్ద డిబేట్ లేదు. వి డిడ్ంట్ డూ ఇట్. బట్ ఈ అన్న ప్రకారంగా మాత్రం ఎవరికైతే కండిషన్ పెట్టి ఇచ్చామో 100% ఇచ్చామో అందులో తేడా ఉండదు అని అన్న అగ్రికల్చర్ మినిస్టర్ స్టేట్మెంట్ కూడా అదే. ఎందుకంటే హౌస్ టు హౌస్ సర్వే చేశారు కాబట్టి ఏదైనా ఒకటో రెండో ఇక్కడ మిస్ అయితే మిస్ ఉండొచ్చు. ఇంకా హామీల గురించి చూస్తే ఈ ఫ్రీ బీస్ అనేది సుప్రీంకోర్టు అన్నది అదేశితంగా అన్నారు కదా, అదే బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా అసలు ఫ్రీ బీస్ వద్దనేటువంటి మాటే వాళ్ళు చాలా మటుకు చెప్తా ఉంటారు. అట్లాంటిది ఢిల్లీ ఎలక్షన్స్ వచ్చేవరకల్లా వాళ్ళు ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చారో అందరికంటే ఎక్కువ హామీలు ఫ్రీ బీస్ అనౌన్స్ చేశారు. మరి అది ఎందుకు చేశారు? వాళ్ళ పాలసీ ఎందుకు డివైడ్ అయింది? అదొకటి. పోనీ ఒక మాటకు వస్తే ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన సందర్భంలో బీఆర్ఎస్ కొంత ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ అయినా కొంత పాజిటివ్ కొంత వర్క్ ఖచ్చితంగా జరుగుతుంది. డెవలప్మెంటే జరగలేదు, గవర్నమెంట్ మొత్తం జీరో పెర్ఫార్మెన్స్ అని ఎవడు అనలేడు. అవినీతిలో కూరుకుపోయారు కాబట్టి, కుటుంబ పాలన కాబట్టి, ధృతరాష్ట్ర పరిపాలన కాబట్టి వాళ్ళు దెబ్బ కొట్టింది వాళ్ళకు. అది కాకుండా వాళ్ళు కూడా నిరుద్యోగ వృత్తి ప్రకటించి ఇవ్వలేదు. వాసిరెడ్డి గారు చెప్పాలి నాకు ఎందుకు ఇవ్వలేదు. బడ్జెటరీ కన్స్ట్రెయింట్సే కదా. అండ్ వాళ్ళు 1 లక్ష రూపాయలు ముందు అదేసత్యం గారు చెప్పినట్టుగా 1 లక్ష రూపాయల రుణమాఫీకే 10 ఏళ్ళు నానా తంటాలు పడి ఇచ్చి చివరిగా వచ్చేవరకల్లా 7,800-900 కోట్లు ఇచ్చి ఆ ఇన్స్టాల్మెంట్ ప్రజలకు చేరకుండా వాళ్ళ అధికారుల నుంచి దిగిపోయారు. సో ఇవన్నీ ప్రతిదానికి కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు దళిత బంధు అన్నారు, 17,000 కోట్లు ఇచ్చారు. 17,000 ఎంతమందికి వచ్చింది? లక్షల కుటుంబాలకు రాలేదు. తర్వాత అప్లికేషన్లు డబుల్ బెడ్రూమ్లకు అడిగితే ఈ మధ్య కాలంలో 30 లక్షల మంది అప్లై చేసుకున్నారు. వాళ్ళు ఇచ్చిందంత 1,61,60,000 కుటుంబాలకు ఇచ్చారు. మరి మీలో ఏమవుతాయి? 90% అయితే మీరు ఇవ్వలేదండి. నాట్ ఈవెన్ 20% కూడా మీరు ఫుల్ఫిల్ చేయలేకపోతారు. సో ఇవన్నీ పొలిటికల్ గా నడుస్తుంటాయి. రేషన్ కార్డ్స్ కొత్త రేషన్ కార్డు ఇష్యూ కాలేదు, ఒక్కటి ఆఖరకు కొందరు సుప్రీం కూడా పోయారు. అంటే రీఎగ్జామిన్ చేయమంటే దాదాపు 20 లక్షల కార్డులు ఎత్తేసారు. నిజంగా కూడా అందరి గారు చెప్పింది కరెక్టే. ఏసీ ఉన్నవాడికి, కారు ఉన్నవాడికి, మరి మీరు ఒకసారి జస్ట్ లైక్ దట్ పోయి సర్వే చేసే ఊళ్ళలో అసలు ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి ఎంతమంది ఉందో సరే వాళ్ళకి తీసేసిన కొత్త అప్లికేషన్లు ఈ రోజు అడిగితే దాదాపు 35 లక్షల మందికి వచ్చాయి. దానికి ఏమీ పని చేయట్లేదు కూడా తప్పు. క్యాబినెట్ సబ్ కమిటీని వేశారు. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ తన రికమెండేషన్స్ ఇచ్చిన తర్వాత ఒక అంచనా ఏంటంటే ఉన్నవి దాదాపు 65 లక్షల కార్డ్స్ కాకుండా అదనంగా ఒక 20 to 25 lakhs ఇస్తారని ఒక అంచనా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అంచనా. దాదాపు 1 కోటి మందికి వాసుదేవ్ గారు మాట్లాడుతున్నారండి, ఒక్క నిమిషం. సార్ దిలీప్ సార్ చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేయలేదు. ఒకటి, రెండవది మీరు కుటుంబ పాలన అని మళ్ళీ ఒకటి విమర్శన చేసిండ్రు. సో మీరు కూడా ఆనాడు బీఆర్ఎస్లో కేసీఆర్ గారితో వెన్నంటి ఉన్న వ్యక్తులు, మీకు నాకంటే మీకు ఎక్కువ తెలిసి ఉంటుంది. కానీ నేను అంత లోతుగా నేను పోతలేను. కానీ ఇవాళ ఆనాడు మేము ఇప్పుడు మీ ప్రభుత్వం ఇచ్చినట్టు 100 రోజుల్లో చేస్తామని ఎక్కడ చెప్పలేదు. ఒక అంశము. రెండోది ఏంటి అంటే మేము చెప్పని కూడా చేసి చూపించినాం. ఇవాళ రైతులకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు కావచ్చు మీరు 100 రోజుల్లో చేస్తున్నారు కాబట్టి ఇక్కడ క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ఇలా బీఆర్ఎస్ గా మేము చేసే క్వశ్చన్ ఏంటంటే మీరే అన్నారు, ఇప్పుడు మీరు కొన్ని ఒప్పుకున్నారు, మీరు విజ్ఞులు కాబట్టి మీరు 31,000 కోట్లు బడ్జెట్ లో పెట్టినాము ఇయ్యలేకపోయినాము అని అనుకుంటూనే ఒక్కరిద్దరు మిగిలవచ్చు. కానీ మాక్సిమం చేసినాం. మాక్సిమం ఎట్లా చేస్తారు? 11,000 కోట్లు ఇంకా 10,000 కోట్లు ఇస్తేనే కదా మొత్తం కంప్లీట్ అయ్యేది. మీరు 10,000 కోట్లు రిలీజ్ చేస్తేనే కంప్లీట్ అవుతుంది. సో కాబట్టి ఇవాళ ఒక్క రుణమాఫీ ఒకటే కాదు సార్ మీరు చెప్పండి. తర్వాత రుణమాఫీ ఒకటే కాదు, ఇలా వరికి బోనస్ 500 రూపాయలు ఇస్తా అన్నారు. దాదాపుగా ఇప్పుడు ఇంకొక 11,000 కోట్లకు పైన ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా చాలా మంది వరి బోనస్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. మీరు రైతు బంధు మేము అని అడిస్తే మీరు బిచ్చమేస్తున్నారు కేసీఆర్, మేము వచ్చినాక 15,000 ఇస్తా
అని చెప్పిండ్రు మీరు గొప్పగా. పోనీ 15,000 ఇస్తా ఉన్నారంటే మళ్ళీ చావు కబురు సార్లుగా పెట్టినప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి 12,000 అని చెప్పిండ్రు. పోనీ ఆ 12,000 ఇచ్చిండ్రా అంటే అది జస్ట్ 2,000 కోట్లు ఏమో ఇప్పటి వరకు ఇచ్చిండ్రు. అది 3 ఎకరాల లోపు వరకే పడ్డది ఇప్పటి వరకు. నేనేమంటున్నా అంటే మీరు ఇప్పటి వరకు వచ్చినాక రెడ్డి గారు ఒక నిమిషం వినండి. రెడ్డి గారు ఒక నిమిషం వినండి. మీరు అన్నది నేను డిస్ప్యూట్ చేయట్లే. మీ గవర్నమెంట్ లో అభివృద్ధి జరగలేదు, శూన్యం అంటే అది తెలివి తక్కువ నేనే అంటున్నా. దానికి ఉన్నటువంటి నెగటివ్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా క్యూములేటివ్ ఎఫెక్ట్ మీద మిమ్మల్ని దెబ్బ కొట్టినాయి. అది మీరు కూడా కొన్ని హామీలు నెరవేర్చలేదంటున్నా. నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. దళిత ముఖ్యమంత్రి అన్నారు, చేయలేదు. అందరికి ఇళ్ళు అన్నారు, కాలేదు. దళిత ముఖ్యమంత్రి తర్వాత రెండోసారి గవర్నమెంట్ వచ్చినాం దిలీప్ సార్. మీరు గుర్తుపెట్టుకోవాలి, మొదటిసారి ప్రభుత్వం అయిపోయిన తర్వాత ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు. ప్రజలు కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు. దానికి చర్చ అవసరం లేదు దళిత ముఖ్యమంత్రికి సంబంధించి. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే వాళ్ళన్నీ చేయలేదు కాబట్టి మిమ్మల్ని అందరాలు ఎక్కించిర్రనా? మీ మాటలు నమ్మి మిమ్మల్ని అందరాలు ఎక్కించిర్రు. మీరు చేస్తున్నది ఏంది? అరే ఆశ్చర్యకరమైన విషయాలు 2-3 విషయాలు రోజా గారు. 8,500 కోట్ల రూపాయలు విశ్రాంత ఉద్యోగులకి, వాళ్ళు మొత్తం 40 సంవత్సరాల జీవితం మొత్తం కష్టపడి వాళ్ళు దాపెట్టుకున్న పిఎఫ్ డబ్బులు, ఆ డబ్బులు, ఈ డబ్బులు కూడా ఇయ్యలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేదా? రేవంత్ రెడ్డి గారు చెప్పిరా లేదా? వారే చెప్పిర్రు. 8,500 కోట్ల రూపాయలు విశ్రాంత ఉద్యోగులకు బకాయిలు, సర్పంచులకు బకాయిలు, కాంట్రాక్టర్లకు బకాయిలు. చేసిన పనులకండి, మేము కొత్తవి కాదు. వీళ్ళు కనీసం చేసిన పనులకు కూడా ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నారు కదా. ఈ రోజు ఆర్థిక పరిస్థితి క్లిష్ట పరిస్థితిలో ఉందనే మాట అది దాచుకునే విషయం ఏం కాదు, అందరికీ తెలుసు. దాదాపు 8 లక్షల లోన్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేస్తే మీరు అన్నట్టు 1,50,000 కోట్ల అప్పు తీస్తే దాదాపు 56,000 కోట్లు కేవలం మిత్తి కట్టడానికి పోయిందనే మాట కూడా వాస్తవం. మేము 100 days లో ఇస్తామన్నది ఇవ్వలేకపోవడానికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది కారణం. వాగ్దానాలు చేసినప్పుడు, హామీలు ఇచ్చినప్పుడు, అధికారమే పరమావధిగా అధికారంలోకి రావడం కోసం ఏదైనా మాట్లాడదాం, ఏదైనా ఇద్దామని చెప్పి ఇచ్చినప్పుడు తెలియలేదా? ఒక్క నిమిషం దిలీప్ గారు, మరి మీరు కూడా చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం నాకు మిత్రులు చెప్పాలి, ఎకానమిస్ట్ గా చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం అప్పు ఈ రోజు 1,50,00,000 అప్పు ఉంది. 1,50,00,000 కోట్లు గతంలో ఎన్నడూ లేదు. మరి FRBM లిమిట్ దాటిపోయింది కేంద్రం అని ఈవెన్ రిజర్వ్ బ్యాంక్ కూడా కేంద్రానికి కూడా నోటీస్ ఇచ్చింది. మరి మీరెందుకు అప్పు చేస్తున్నారు? నేనేమంటా అంటే మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని సంవత్సరానికి ఉద్యోగాలు కాదు. ఇప్పుడు కొత్తగా PF అకౌంట్లు ఓపెన్ అయితే కదన్నా, మీరు చెప్పాలి. కొత్తగా PF అకౌంట్లు ఎన్నో పని అయినాయి, ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు? 25% నిరుద్యోగిత తగ్గింది. అదే SBI రిపోర్టు ప్రకారం 25%. SBI రిపోర్టు ప్రకారం 25% నిరుద్యోగిత తగ్గింది. మీరు అర్థం చేసుకోవాలి. మేము భారతీయ జనతా పార్టీని మీరు వేలెత్తి చూపడానికి అవకాశమే లేదు. ఎందుకనంటే ఎవరు కూడా కుటుంబాల కోసమో లేదనుకుంటే కాంట్రాక్టర్ల కమిషన్ల కోసమో భారతీయ జనతా పార్టీ పనిచేయట్లేదు. అందుకనే మళ్ళీ అధికారంలోకి వస్తా ఉన్నాం. మీరు ఒక్క దగ్గర చెప్పండి, రెండోసారి అధికారంలోకి వచ్చిన రాష్ట్రం ఒకటి చెప్పండి, ఎందుకు వస్తలేరు? అవినీతి మీరు వారి గురించి చెప్పారు కదా ఇప్పటిదాకా, అవినీతి పాలన అని చెప్పి. మీరు చేస్తున్నది ఏంటి? అవినీతి పాలన కదా. మీరు చేస్తున్నది అవినీతి పాలన కదా. ఇప్పుడు చెప్పండి, ఈ సంవత్సరంన్నర కాలంలో తెలంగాణలో అవినీతి జరగలేదని చెప్పండి. ధైర్యం ఉందా దిలీప్ కుమార్ గారు? దిలీప్ కుమార్ గారు ఫైనల్ గా ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రాల పరిస్థితి డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ బ్యాలెన్స్ తప్పితే ఇటువంటి సమస్యలు వారు గత ప్రభుత్వం కూడా కొన్ని చేయలేకపోయిందన్నారు. మేము ఆనాడు ముఖ్యమంత్రి గారు కొత్తగా ప్రభుత్వం ఏర్పడినాడు, సంపదను పెంచి పేదలకు పంచాలని ఒక సంకల్పం కేసీఆర్ గారు ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్ళింది. కానీ ఈ ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదు. ముఖ్యమంత్రులు కూడా 50% ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారండి. దిలీప్ గారు 41% అగ్రిమెంట్ ఉన్న 42% ఇన్ టైంలో 34% వస్తాయన్నటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాలు పర్యటన చేస్తుంటే అందరు ముఖ్యమంత్రులు బీజేపీ ముఖ్యమంత్రులు కూడా మాకు ఎట్లాగో మీకు సెస్సులు ఇవ్వట్లేదు మాకు వాటా, కాబట్టి డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ 50% ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి ఇప్పుడు 16th కమిషన్. రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు, దిలీప్ కుమార్ గారు, దిలీప్ ఆచారి గారు, వాసుదేవ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.